చికెన్ని బాగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, పసుపు, కారం. ఇది ఒక 1/2 kg ఉంది, నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు సరిపోయినంత వేసుకోండి, కావాలంటే సాల్ట్ మళ్ళీ వేసుకుందాం. ఇందులో బాగా కలిపేసుకోండి. లెమన్, ఒక లెమన్ తీసుకుంటున్నాను, లెమన్ కూడా బాగా కలుపుకుంటున్నాను. బాగా కలిపేసుకోండి, చికెన్కి బాగా పట్టాలి. ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా కొద్దిగా వేస్తున్నాను, చూడండి. దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇందులో ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ ఆయిల్ వేయడం వల్ల ఇది ముక్కకి బాగా ఆయిల్లో బాగా మన గ్రేవీ రావడానికి మంచిగా పడుతుంది. ముక్క అనేది టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఆయిల్ వేయడం వల్ల, తొందరగా నూనెలో కూడా బాగా ఉడికిపోతుంది. ఇందులో పెరుగు కూడా వేస్తున్నాను. బాగా కలిపేసుకోండి, సరిపోతుందండి పెరుగు, చాలు. కొంచెం పెరిగేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం సేపు ఇంకా చెప్తాను. కొన్ని ఆనియన్స్ వేసుకోండి. ఇందులో ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా ఇది ఇప్పుడు ఒక 1/2 అవర్ నేను ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటానండి. మీరు ఓకే, దీన్ని హాఫ్ అన్ అవర్ ఒక 40 minutes వరకు, 1 hour ఉంచుకోండి. 1 hour అయినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇగో చూడండి, స్టార్ పువ్వు, 2 లవంగాలు, ఒక ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి, నెక్స్ట్ ఇది ఏంటంటే బిర్యానీ పువ్వు, ఇవి వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను, ఒక బిగ్ సైజు 2 ఆనియన్స్ వేస్తున్నాను. బిగ్ సైజ్ 2 ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి బాగా ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. అలానే పెట్టేసినందుకు ఓకే. ఇంకా కొంచెం కావాలి, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇందులో
ఆల్రెడీ నేను పసుపు వేసుకున్నాను, కలుపుకున్న చికెన్లోనే వేసేసుకున్నాను. ఇంకొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఓకే, సరిపోతుంది. బాగానే బ్రౌన్ అయ్యాయి ఎగ్స్. మనం ముందుగానే పెట్టుకున్నాం కదా తడిపేసి ఈ ఫిష్ని. సారీ, ఇది మనం చికెన్ అంతా పెట్టుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. ఇంకా డైరెక్ట్ ఇందులో వేసుకోవడమే. కొద్దిగా కలుపుకోండి, ఎందుకంటే ఆనియన్స్ అంతా ఇది ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలా కలిపేస్తాను. ఇప్పుడు ఒక 10 minutes ఇలానే ఉంచేద్దాం ఉడికేంతవరకు. నేను సిమ్లోనే పెట్టుకుంటున్నాను. ఒక 10 minutes ఇలానే పెట్టేద్దాం. ఓకే, మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోండి. టూ మినిట్స్ అయింది కదా, ఇంకా కొద్దిసేపు ఉడకాలి చికెన్. చూద్దాం ఒకసారి. వావ్, బాగుంది. మొత్తం ఆయిల్ పైనకి వచ్చింది, బాగా ఉడికిపోయింది చికెను. కొద్దిగా కలుపుతూనే ఉండండి. 80% అయిపోయిందండి, ఇంకొక 20% కావాలి. నేను దీంట్లో అయితే ఎలాంటి వాటర్ అలా ఏం తీసుకోవట్లేను. ఆల్రెడీ ఇందులో పెరుగు అలా వేసాను కదా, ఏం అవసరం లేదు. బాగుంది. ఇంకా కొద్దిగా వేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదంటే లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. వావ్, బాగా వచ్చింది. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను, చూడండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఇది కలిపేసుకోండి. సరిపోయింది. ఇంకొక హీట్ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. బాగుందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తిమీర వేసుకోండి ఇందులో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర కొంచెమే ఉంది, అందుకని ఇంకొక 1 minute ఉంచేసి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.